హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెయిర్ స్ట్రెంథనింగ్ మాస్క్ చెప్తున్నాను. ఈ మాస్క్ వచ్చేసి ఎవరికైతే హెయిర్ లాస్ ఉంటుందో, ఎవరికైతే హెయిర్ షైన్ ఉండదో వాళ్ళ కోసం అనమాట. డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో రెమెడీ చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ 2 గుప్పెళ్ళ కరివేపాకుని తీసుకోవాలి. దాని తర్వాత ఒక హాఫ్ కప్ కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, ఒక హాఫ్ చిప్పు మొత్తం వేసుకున్నాను. ఇక్కడ మందారం పువ్వుల ఆకులు ఆప్షనల్, నా దగ్గర ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నా. సో ఫైన్గా పేస్ట్ చేసుకోండి దీన్ని. చూసారు కదా, ఇలా ఫైన్ పేస్ట్ అయింది. దీంట్లో నేను హాఫ్ కప్పు కర్డ్ అనేది మిక్స్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. సో అలోవెరా జెల్ ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ కప్ వచ్చి కర్డ్ మిక్స్ చేసుకుంటున్నాను. నాది డ్రై హెయిర్ కాబట్టి కోకోనట్ ఆయిల్ అనేది ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీకు కూడా డ్రై హెయిర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఇలానే అప్లై చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత అప్లికేషన్ ఎలాగో చూపిస్తాను. ప్యాక్ చూడడానికి చాలా బాగుంటుంది. కరివేపాకు మనకి హెయిర్ స్ట్రెంథనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామందికి తెలుసు కరివేపాకు తింటే కూడా మనకు చాలా హెయిర్ బాగుంటుంది. సో అందుకని ఇక్కడ కరివేపాకు హెయిర్ మాస్క్ అనమాట. ఫస్ట్ ఒళ్ళు టవల్ ఏదైనా వేసుకోండి, ఇది మీద పడుతుంది కదా. సో పాత డ్రెస్ ఉంటే వేసుకోండి, బ్యాక్ సైడ్ గట్ట కొంచెం పడుతుంది. నాకు కొంచెం వాటర్ ఎక్కువైంది, మీరు కొంచెం గట్టిగా మిక్స్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఏది పెట్టినా స్కాల్ప్కే పెట్టమని నేను చెప్తాను కదా. మీరు హెయిర్ మాస్కులు ట్రై చేస్తే 100% అది రిజల్ట్ రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రూట్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఫస్ట్ వచ్చి మీరు స్కాల్ప్కి అప్లై చేయండి, దీని తర్వాత మిగిలిన రిమైనింగ్ హెయిర్కి అప్లై చేసుకోండి. చూసారా సెక్షన్ వైజ్ నేను ఎలా అప్లై చేస్తున్నాను. మొత్తం తీసి పెడుతుంటే మీరు లాంగ్ లెంత్ అయిపోతే చూడట్లేదు, అందుకనే నేను అప్లికేషన్ చాలా వీడియోస్లో చెప్పాను. ఏం లేదు, పార్టిషన్గా తీసుకొని అప్లై చేసుకోవడమే బ్రష్ తోటి. నాకు కొంచెం వాటర్ ఎక్కువైంది కాబట్టి ఇట్లా వాటర్ కారుతుంది. మీరు కొంచెం గట్టిగా మిక్సీ వేసుకుంటే బాగుంటుంది అనమాట. అది ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్ అంతా అప్లికేషన్ చేసుకోండి బ్రష్ తోటి. చేత్తో అయినా చేసుకోవచ్చు, చేత్తో చేసుకోవాలనుకుంటే కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. పేస్ట్ అనేది కొంచెం గట్టిగా థిక్గా ఉండాలి. నాకు ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైపోయింది కాబట్టి ఇలా ఉంది. అలాగే ఫ్రంట్ సెక్షన్ అంతా ఒక సైడ్ సెక్షన్ అయింది. సో ఇంకో సైడ్ సెక్షన్ అనమాట. సెక్షన్ వైజ్గా అప్లై చేసుకోండి. మీరు ఎంతో కష్టపడి ఆ కరివేపాకు అవన్నీ తుంచి చక్కగా మిక్సీ చేసుకొని గంట టైం దానికి కేటాయిస్తారు. కానీ అప్లికేషన్ బాగాలేదనుకోండి, అప్లికేషన్ సరిగ్గా చేసుకోకపోతే మీరు ఆ మాస్క్ వేసుకున్న రిజల్ట్ అనేది ఉండదు కదా. సో అప్లికేషన్ని కొంచెం నీట్గా అప్లై చేసుకోండి స్కాల్ప్కి. దీని తర్వాత బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ అప్లై చేసాం కదా, బ్యాక్ సైడ్ చూడండి ఎలా అప్లై చేస్తున్నాను. సెక్షన్ వైజ్గా తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్ కూడా. మీరే సెల్ఫ్గా నీట్గా ప్రొఫెషనల్గా వేసుకోవచ్చు, ఎవరి అవసరం ఉండదు. నీట్గా ఒక కోంబుతో సెక్షన్ వైజ్ తీసుకోవడమే. ఇది కొంచెం థిక్ పేస్ట్ అయినా కానీ మన ఒంటి మీద పడుతుంది, ఎందుకంటే ఆకు అది ఉంది కదా, కొంచెం మందారం ఇవన్నీ వేసినా కాబట్టి మీరు కొంచెం థిక్గా వేయండి. అండ్ అలాగే పాత డ్రెస్ వేసుకోండి, కంపల్సరీ మీద పడుతుంది. నా డ్రెస్ అంతా అయిపోయింది, మరకలు పోవు, పర్వాలేదు. నాతో పాతదే, మీరు కూడా పాతదే వేసుకోండి. అండ్ మీద టవల్ కూడా వేసుకోండి. నాది వీడియో కదా, ఇప్పుడు టవల్ వేసానంటే నేను ఆ టవల్ని సర్దుకోవడం కోసమే అయిపోతుంది. సో అందుకనే టవల్ వేసుకోలే, పాత డ్రెస్సే కదా అని చెప్పి. సో మీరు పాతది వేసుకోండి, ఒళ్ళో టవల్ వేసుకోండి, మీదని కూడా మళ్ళీ టవల్ వేసుకోండి. ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళతో పెట్టించుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం స్కాల్ప్ అంతా సరే 2 సైడ్స్ అయిపోయింది అప్లికేషన్. బ్యాక్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు మిడిల్లో అయిపోయింది. అండ్ హెయిర్ మొత్తం పైనుంచి అప్లై చేస్తున్నాను కిందకి. ఇప్పుడు మిడిల్ హెయిర్ ఉంది కదా, మిడిల్ హెయిర్ని కూడా బ్యాక్ సైడ్ నుంచి ఒక సెక్షన్గా తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా అప్లై చేయండి. ఫస్ట్ రూట్కి అప్లై చేస్తే ఆ రూట్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది, మంచిగా మీకు స్ట్రెంథనింగ్ వస్తుంది రూట్కి. మనకి హెయిర్లో రూట్ స్ట్రెంథనింగ్ ఉంటేనే కదా మనకి హెయిర్ లాస్ అనేది కంట్రోల్ అవుతుంది. సో దానికోసం ఈ మాస్క్. మిగిలిన రిమైనింగ్ అంతా మీకు మంచి షైన్ వస్తుంది, మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, హెయిర్ అంతా నారిష్మెంట్ ఉంటుంది, మంచిగా షైన్ వస్తుంది. చూడండి ఆఫ్టర్, ఇప్పుడు బిఫోర్ నా హెయిర్ ఎలా ఉంది కదా, దాని తర్వాత షైన్ వస్తుంది మంచిగా. అండ్ బ్లాక్గా కూడా కనిపిస్తుంది హెయిర్. మీకు రిజల్ట్ చూసాక తెలుస్తుంది. నాకు కూడా నేనే అబ్బా ఇంత బాగా వచ్చింది ఏంటి అనుకున్నాను నేను. సో ఈ ఎండింగ్స్ కూడా అప్లై చేసుకోండి. ఎండింగ్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా వరకు స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా మనందరికీ. సో అది కూడా రిడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మంచి థిక్ బ్లాక్ కలర్లో వచ్చింది, మంచి షైన్ వచ్చింది, హెయిర్ స్మూత్గా కూడా అయిపోయింది. కొబ్బరి పాలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట నరిష్మెంట్కి. సో కరివేపాకు ఏమో స్ట్రెంథనింగ్కి బాగుంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో మీకు హెయిర్ స్ట్రెంథనింగ్ మాస్క్ బాగుంటుంది. సో అందుకని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కంపల్సరీ. ఇది ఇంట్లో కిడ్స్కి కూడా వేయచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. 2 ఇంగ్రీడియంట్స్ మనకు మంచివే, అంటే మరీ చిన్నపిల్లలకు కాకుండా కొంచెం స్కూల్కి వెళ్తారు కదా, 7th 8th అలా ఉంటారు కదా, వాళ్ళకి కూడా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ సరిగ్గా లేక అందరికీ హెయిర్ ఫాల్ అవుతున్నాయి కదా. సో అందుకని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ
2 సెక్షన్స్ ఇట్లా అప్లై చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ వేసుకున్నాను హెయిర్. అండ్ ఇంకా నాట్ వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఉంది నాకు, అందుకే బ్యాక్ సైడ్ అప్లై చేస్తున్నాను. తర్వాత నాట్ వేసుకొని మీరు మిగిలిపోయింది ఏమైనా ఉంటే పైన పెట్టుకోండి. నాకు ఇంకా మిగిలింది. సో నా అంత హెయిర్ ఉంటే 1 కప్పు పేస్ట్ సరిపోద్ది. నాకన్నా తక్కువ ఉంటే 1/2 కప్ అట్లా తీసుకోండి. సో పెట్టుకొని 1 అవర్ ఉన్నాను నేను. నాకు క్లయింట్స్ వస్తారు కదా, మళ్ళీ ఇబ్బంది అవుద్దని 1 అవరే ఉన్నా. మీకు వీలుంటే 2 అవర్స్ కూడా ఉండండి. డ్రెస్ మీద పడినవి కూడా డ్రై అయిపోయినాయి చూడండి. కొంచెం డ్రై అవ్వడానికి టైం పడుతుంది ఈ ప్యాక్. సో హెయిర్ వాష్ అయిపోయింది కదా, హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత నీట్గా నేను బ్లో డ్రై గట్టా చేయను, ఫ్యాన్ డ్రైయే చేసుకుంటాను. అలా ఫ్యాన్ డ్రై అయిపోయాక ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ స్కాల్ప్ అనేది చాలా నీట్గా వాష్ చేసుకోండి. అసలు ప్రోడక్ట్ కానీ ఏదైనా ప్యాక్స్ వేసుకున్నప్పుడు అవి ఉండకూడదు. చూడండి, స్కాల్ప్ ఇలా నీట్గా ఉండాలి. కొంచెం వాష్ అనేది కేర్గా చేయండి, ఓకేనా? అదనమాట ఈ వీడియో. చూడండి, తర్వాత హెయిర్ అంతా డ్రై అయిపోయింది, కొంచెం బుషీగా వస్తుంది కదా. చూడండి ఆ షైన్ ముందు ఉందా, ఇంత షైన్ లేదు. మీరు ప్యాక్ వేసుకునేటప్పుడు చూడండి ఎంత బాగా షైన్ అయిందో హెయిర్. అండ్ బ్లాక్గా కూడా ఉంది కదా. నాది కెమికల్ ట్రీటెడ్ హెయిర్కి ఇలా ఉంది. మీరు న్యాచురల్ హెయిర్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది గైస్. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా రిక్వెస్ట్ వీడియోస్ ఉంటే కామెంట్ పెట్టండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.